హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము క్యాటయాన్స్కి సంబంధించి సాల్ట్ అనాలిసిస్లో క్యాటయాన్కి సంబంధించి ఎలా ఐడెంటిఫై చేస్తామో ఐడెంటిఫికేషన్ టెస్ట్ అండ్ కన్ఫర్మేషన్ టెస్ట్ గురించి డిస్కస్ చేసుకుందాము. ప్రీవియస్ వీడియోస్లో ఫస్ట్ 4 పార్ట్స్ కలర్, ఫిజికల్ స్టేట్, యాక్షన్ ఆఫ్ హీట్, ఫ్లేమ్ టెస్ట్ వాటికి సంబంధించి ఒక వీడియో తీశాను. తర్వాత యానయాన్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి కన్ఫర్మేషన్ టెస్ట్కి సంబంధించిన ఒక వీడియో చేస్తున్నాము. అవి ఒకవేళ చూడకపోతే చూడండి వాటిని కూడా, అంటే మీకు మొత్తం కంప్లీట్ ప్రొసీజర్ అర్థమవుతుంది. అండ్ ఫైనల్లీ మనం సాల్ట్ అనాలిసిస్లో క్యాటయాన్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తాము, కన్ఫర్మేషన్ టెస్ట్ ఎలా అనేది. సో యాక్చువల్గా నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా మీకు చెప్పున్నాను. టోటల్ మనకు క్యాటయాన్స్ 12 క్యాటయాన్స్ ఉన్నాయి. 12 క్యాటయాన్స్. ఈ 12 క్యాటయాన్స్ని 6 గ్రూప్స్గా కేటగిరైజ్ చేశారు. ఏ గ్రూప్లో ఏ క్యాటయాన్స్ ఉన్నాయి, వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది చూద్దాము. రైట్, ఇక్కడ చూసినట్టయితే మీకు ఫస్ట్ గ్రూప్లో లెడ్ అనే క్యాటయాన్ ఉంటుంది. Pb+2 లెడ్ బిలాంగ్స్ టు ఫస్ట్ గ్రూప్. అండ్ సెకండ్ గ్రూప్లో కాపర్ ఉంటుంది. థర్డ్ గ్రూప్లో ఐరన్ అండ్ అల్యూమినియం అనే 2 క్యాటయాన్స్ ఉంటాయి. ఫోర్త్ గ్రూప్లో జింక్, మ్యాంగనీస్, నికెల్ క్యాటయాన్స్ ఉంటాయి. అండ్ ఫిఫ్త్ గ్రూప్లో బేరియం, కాల్షియం, స్ట్రాన్షియం అనే క్యాటయాన్స్ ఉంటాయి. అండ్ లాస్ట్ గ్రూప్ 6th గ్రూప్లో మెగ్నీషియం ఉంటుంది. అండ్ దీంట్లో మనం అమ్మోనియం అనే క్యాటయాన్ కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. అమ్మోనియం, ఓకే, NH4+. అయితే మనము ఈ క్యాటయాన్స్ గ్రూప్ సపరేషన్ టేబుల్ అంటాం దీన్ని, గ్రూప్ సపరేషన్ టేబుల్ ఆఫ్ క్యాటయాన్స్. వీటిని చేయడానికి ముందు పబ్లిక్ ఎగ్జామ్లో అయినా సరే మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ అమ్మోనియం అయాన్ NH4+, అమ్మోనియం అయాన్ను ఐడెంటిఫై చేయడము, దాని కన్ఫర్మేషన్ టెస్ట్, ఈ 2 టెస్ట్ చేస్తాం ఫస్ట్. ఆ తర్వాతనే మనం గ్రూప్ సపరేషన్ టేబుల్కి వెళ్తాము. ఎందుకంటే ఒకవేళ మనం అన్నీ చేసిన తర్వాత ఏమీ లేకపోతే ఇంకా ఫైనల్గా మనం చేసేది అమ్మోనియం అయానే కాబట్టి ఒకవేళ అంత టైం తీసుకొని అన్నీ లేవు అని మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అమ్మోనియంకి రావడానికి బదులు ఫస్ట్ అమ్మోనియం చేస్తే అది ఉందా లేదా అనేది విషయం మనకు తెలుస్తుంది. ఆ తర్వాత మిగిలిన గ్రూప్ క్యాటయాన్స్ గురించి మనం ఐడెంటిఫికేషన్, కన్ఫర్మేషన్ టెస్ట్ చేస్తాము. ఒకవేళ మనకు అమ్మోనియం ఉందనుకోండి, చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎలా చెప్పండి? మనము టెస్ట్ ట్యూబ్లో కొద్దిగా సాల్ట్ తీసుకొని దాన్ని హీట్ చేసామనుకోండి, అమ్మోనియం సాల్ట్గానే అయితే అది సబ్లిమేట్ అవుతుంది, అంటే ఉత్పతనం చెందుతుంది. ఆ టెస్ట్ ట్యూబ్ లోపలంతా కూడా వైట్గా మారిపోతుంది, వైట్ ఫ్యూమ్స్ రిలీజ్ అవుతాయి. సో దాన్ని బేస్ చేసుకొని మనకిచ్చిన సాల్ట్లో అమ్మోనియం ఉంది అని కానీ, లేదంటే మనకిచ్చింది అమ్మోనియం సాల్ట్ అని మనం ఈజీగా చెప్పవచ్చు. సో అలాంటి ఐడెంటిఫికేషన్ కానీ మీకు ప్రీవియస్గా జరిగి ఉంటే యాక్షన్ ఆఫ్ హీట్లో మనము ఖచ్చితంగా ఈ టెస్ట్ చేయాల్సిందే. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తామంటే టు ద స్మాల్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ ఈజ్ హీటెడ్ విత్ కాన్సన్ట్రేటెడ్ NaOH. కాన్సన్ట్రేటెడ్ NaOH స్మాల్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ని హీట్ చేసినప్పుడు కలర్లెస్ గ్యాస్ విత్ క్యారెక్టరిస్టిక్ అమ్మోనియం స్మెల్ ఈజ్ ఇవాల్వ్డ్. ద గ్యాస్ గివ్స్ ద డెన్స్ ఫ్యూమ్స్ విత్ వెన్ ఏ గ్లాస్ రాడ్ డిప్డ్ ఇన్ డైల్యూట్ HCl ఈజ్ ఎక్స్పోజ్డ్. డెన్స్ ఫ్యూమ్స్ డైల్యూట్ HClలో డిప్ చేసిన గ్లాస్ రాడ్ పెట్టినప్పుడు చాలా దట్టమైన పొగలు వస్తాయి. అలాంటివి వస్తే మనకు అలాగని జరిగితే అమ్మోనియం క్యాటయాన్ ఉంది అని మనం చెప్పొచ్చు. తర్వాత దాన్ని ఎలా కన్ఫర్మ్ చేస్తాము? నెక్స్ట్ టు ద సాల్ట్ సొల్యూషన్ నెస్లర్స్ రియేజెంట్ ఈజ్ యాడెడ్. నెస్లర్స్ రియేజెంట్ యాడ్ చేసినప్పుడు రెడ్డిష్ బ్రౌన్ ప్రిసిపిటేట్ కానీ ఫామ్ అయితే అమ్మోనియం ఉన్నట్టు మనం కన్ఫర్మ్ చేయొచ్చు. సో ఇది చేసిన తర్వాతనే రిమైనింగ్ గ్రూప్ సపరేషన్ టేబుల్కి వెళ్తాం మనము. గ్రూప్ సపరేషన్ టేబుల్లో నేను ఇందాక చెప్పాను కదా, 6 గ్రూప్స్ ఉంటాయి. ఒక్కొక్క గ్రూప్లో కొన్ని రెస్పెక్టివ్ క్యాటయాన్స్ ఉంటాయి. ఒక్కొక్క గ్రూప్కి ఒక గ్రూప్ రియేజెంట్ అంటూ ఉంటుందన్నమాట. ఫస్ట్ గ్రూప్ తీసుకున్నప్పుడు ఫస్ట్ గ్రూప్కి గ్రూప్ రియేజెంట్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, డైల్యూట్ HCl. గుర్తుపెట్టుకోండి, వీడియోని పాజ్ చేసి రాసుకోండి. సో డైల్యూట్ HCl ఇచ్చినటువంటి సాల్ట్ సొల్యూషన్కి డైల్యూట్ HCl యాడ్ చేస్తాము. ఇక్కడ ప్రతి టెస్ట్ కూడా సాల్ట్ సొల్యూషన్ యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో కాబట్టి ప్రతిసారి సాల్ట్ సొల్యూషన్ ప్రిపేర్ చేసుకునే దానికంటే నా సజెషన్ ఏంటంటే మీరు ఒకేసారి టెస్ట్ ట్యూబ్ తీసుకొని దానికి కొద్దిగా సాల్ట్ తీసుకొని వాటర్లో కొద్దిగా కరిగించి సాల్ట్ సొల్యూషన్ ప్రిపేర్ చేసి ఇంకొద్దిగా ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయండి. సో సాల్ట్ సొల్యూషన్ కొద్దిగా, అంటే ఒక టెస్ట్ ట్యూబ్కి సగానికంటే ఎక్కువ సాల్ట్ సొల్యూషన్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి. మీకు ఎప్పుడెప్పుడు అవసరమో ఆ సాల్ట్ సొల్యూషన్ని కొద్దిగా యూజ్ చేస్తూ ఉండండి. అది మీకు యానయాన్స్ కన్ఫర్మేషన్ టెస్ట్లో కూడా యూజ్ అవుతుంది, క్యాటయాన్స్ ఐడెంటిఫికేషన్ అండ్ కన్ఫర్మేషన్ టెస్ట్లో కూడా యూజ్ అవుతుంది. సో కాబట్టి సాల్ట్ సొల్యూషన్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవడము
చాలా బెటర్. అసలు యాక్చువల్గా ఎక్స్పెరిమెంట్ చేయడానికి ముందే ఆ పని చేయొచ్చు. డైల్యూట్ HCl యాడ్ చేసినప్పుడు వైట్ ప్రిసిపిటేట్ కానీ ఫామ్ అయితే మనకి ఇచ్చినటువంటి సాల్ట్లో లెడ్ ఉన్నట్టు మనం చెప్పవచ్చు. ఒకవేళ లెడ్ ఉన్నట్టు మనకు అనిపిస్తే ఇక్కడ ద ఫస్ట్ గ్రూప్ క్యాటయాన్స్ మే బీ ప్రజెంట్, దట్ ఈజ్ Pb+2 అని రాసి మనం డైరెక్ట్గా లెడ్ కన్ఫర్మేషన్ టెస్ట్కి వెళ్ళిపోతాం. ఇంకా రిమైనింగ్ ఏం చేయాల్సిన పని లేదు. కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ లెడ్. సో ఏం చేస్తాము, ఒరిజినల్ సాల్ట్ సొల్యూషన్ తీసుకొని, సాల్ట్ సొల్యూషన్ వేరే టెస్ట్ ట్యూబ్లో తీసుకొని దానికి పొటాషియం క్రోమేట్ సొల్యూషన్ యాడ్ చేస్తాం. ఈ పొటాషియం క్రోమేట్ అనేది ఒక రియేజెంట్ మీకు అక్కడ అవైలబుల్ ఉంటుంది. పొటాషియం క్రోమేట్ యాడ్ చేసినప్పుడు ఎల్లో ప్రిసిపిటేట్ ఫామ్ అవుతుంది. ఎల్లో ప్రిసిపిటేట్ ఫామ్ అయితే లెడ్ ఈజ్ కన్ఫర్మ్, దట్స్ ఆల్. లెడ్ ఒకవేళ ఉంటే దట్స్ సింపుల్. నెక్స్ట్ వన్, ఒకవేళ ఆ టెస్ట్ మనకు సరిగా రానప్పుడు ఏం చేస్తామంటే సాల్ట్ సొల్యూషన్కి H2S హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ని పంపిస్తాము. యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ ద ల్యాబ్స్లో హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ అనేది అవైలబుల్ ఉండదు. కాబట్టి చాలా చోట్ల ఈవెన్ నేను కూడా ఎల్లో అమోనియం సల్ఫైడ్ సొల్యూషన్ రియేజెంట్ ఉంటుంది, దాన్ని యాడ్ చేస్తామన్నమాట. సో యాడ్ చేసినప్పుడు బ్లాక్ ప్రెసిపిటేట్ కానీ ఫామ్ అయితే అప్పుడు మనకి ఇచ్చినటువంటి సాల్ట్లో కాపర్ ఉన్నట్టు. యాక్చువల్గా ఈ టెస్ట్ చేయాల్సిన పని లేదు. ఎందుకు చెప్పండి, ఈ టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కాపర్ కదా ఇచ్చింది. కాపర్ ఏ కలర్లో ఉంటుంది, కాపర్ సాల్ట్స్, కాపర్ సల్ఫేట్ కానీ కాపర్ నైట్రేట్ కానీ ఏ కలర్లో ఉంటాయి, బ్లూ కలర్ కదా. కలర్ని బట్టి మనం అది కాపర్ అని చెప్పేయచ్చు. ఒకవేళ మనం అది ఈ యాక్టివిటీ చేయకపోయినా కంపల్సరీగా రాయాలి. ఇక్కడ ఇచ్చినటువంటి కంటెంట్ ఏదైతే ఉంటుందో అది మనం రాయాల్సి వస్తుంది. సో అది కంపల్సరీగా రాయండి, రైట్. నెక్స్ట్, ఒకవేళ కాపర్ ఉంది అని మనకు తెలిస్తే, మనకి ఇచ్చిన సాల్ట్ బ్లూ కలర్లో ఉండి కాపర్ ఉంది అని మనకు తెలిసి మనం ఓకే అయితే నెక్స్ట్ ఏం చేస్తాము, కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ కాపర్కి వెళ్ళిపోతాము. కాపర్ కన్ఫర్మేషన్ టెస్ట్ చేస్తాం మనం. ఏంటి కాపర్ కన్ఫర్మేషన్ టెస్ట్? ఇక్కడ చూడండి, టు ద ఒరిజినల్ సాల్ట్ సొల్యూషన్ పొటాషియం ఫెర్రోసైనేట్ సొల్యూషన్ని యాడ్ చేస్తాం ఇక్కడ. ఇంతకుముందు లెడ్కి అయితే పొటాషియం క్రోమేట్, దీనికి పొటాషియం ఫెర్రోసైనైడ్. అప్పుడు మనకు చాక్లెట్ కలర్డ్ ప్రిసిపిటేట్ కానీ ఫామ్ అయితే కాపర్ కన్ఫామ్. సో కాపర్ అయాన్ ఈస్ కన్ఫామ్. చాక్లెట్ కలర్, కాపర్ చాక్లెట్, CC, ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఒకవేళ ఈ రెండు టెస్టులు రాలేదు, మనకు పాజిటివ్గా రానప్పుడు అంటే HCl యాడ్ చేసినప్పుడు వైట్ ప్రిసిపిటేట్ రాలేదు, దానికి H2S యాడ్ చేసినప్పుడు అంటే ఎల్లో అమోనియం సల్ఫైడ్ యాడ్ చేసినప్పుడు బ్లాక్ ప్రిసిపిటేట్ రాలేదు. అప్పుడు ఏం చేస్తాం, నో ప్రిసిపిటేట్ ఈజ్ ఫామ్ లేదా నో రియాక్షన్ అని రాసి ఇక్కడ Cu+2 ఈజ్ ఆబ్సెంట్ అని రాస్తాం. నెక్స్ట్ వన్, థర్డ్ గ్రూప్ రియేజెంట్ అమోనియం క్లోరైడ్ అండ్ అమోనియం హైడ్రాక్సైడ్. సాల్ట్ సొల్యూషన్ తీసుకొని ఒక టెస్ట్ ట్యూబ్లో దానికి అమోనియం క్లోరైడ్ అండ్ అమోనియం హైడ్రాక్సైడ్ రెండింటిని యాడ్ చేస్తాము. యాడ్ చేసినప్పుడు జెలటినస్ వైట్ డర్టీ ప్రిసిపిటేట్, జెలటినస్ అంటే జిగటగా ఉండేటువంటి వైట్ ప్రిసిపిటేట్ కానీ ఫామ్ అయితే దాంట్లో మనకి ఇచ్చినటువంటి సాల్ట్లో అల్యూమినియం ఉన్నట్టు. అలా కాకుండా గ్రీన్ ప్రిసిపిటేట్ కానీ ఫామ్ అయిందనుకోండి, మనకిచ్చిన సాల్ట్లో ఐరన్ ఉన్నట్టు. యాక్చువల్గా మనకు ఐరన్ కానీ అయితే ముందే మనకు తెలిసిపోతుంది. ఐరన్ సాల్ట్స్ ఏ కలర్లో ఉంటాయి, లైట్ గ్రీన్ కలర్ కదా, దాన్ని బేస్ చేసుకొని మనం చెప్పేయచ్చు. అప్పుడు మనకు ఈ యాక్టివిటీ చేయాల్సిన పని లేదు, అయినా రాయాలి. సో అయితే అల్యూమినియం సాల్ట్ మాత్రం వైట్ కలర్లో ఉంటుంది, దాన్ని మనం ఐడెంటిఫై చేయలేము. ఇక్కడ కానీ మనము అమోనియం క్లోరైడ్ అండ్ అమోనియం హైడ్రాక్సైడ్ యాడ్ చేసిన తర్వాత వైట్ ప్రిసిపిటేట్ కానీ ఫామ్ అయితే మేబీ అల్యూమినియం అని రాసి డైరెక్ట్గా అల్యూమినియంకి కన్ఫర్మేషన్ టెస్ట్కి వెళ్ళిపోతాము. అల్యూమినియం కన్ఫర్మేషన్ టెస్ట్ ఏంటి, టు ద సాల్ట్ సొల్యూషన్ NaOH సొల్యూషన్ ఈజ్ యాడెడ్, సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్. అప్పుడు మనకు వైట్ జెలటినస్ ప్రిసిపిటేట్ ఫామ్ అయితే అల్యూమినియం ఈజ్ కన్ఫర్మ్డ్. ఇక్కడ కూడా వైట్ ప్రిసిపిటేటే, ఐడెంటిఫికేషన్ టెస్ట్లో కూడా వైట్ ప్రిసిపిటేటే. ఒకవేళ మనకు ఐరన్ కానీ ఉందనుకోండి, ఇచ్చిన సాల్ట్ గ్రీన్ కలర్లో ఉండి ఇక్కడ కూడా గ్రీన్ ప్రిసిపిటేట్ ఫామ్ అవడం అలాగని జరిగితే ఆ ఒరిజినల్ సాల్ట్ సొల్యూషన్కి పొటాషియం ఫెర్రోసైనేట్ సాల్ట్ని యాడ్ చేస్తాం. పొటాషియం ఫెర్రోసైనేట్ యాడ్ చేసినప్పుడు పేల్ బ్లూ ప్రిసిపిటేట్ కానీ ఫామ్ అయితే ఐరన్ ఈజ్ కన్ఫర్మ్డ్. ఇవి గుర్తుపెట్టుకోవాలి మనం. పొటాషియం ఫెర్రోసైనైడ్ మనం ఇంతకుముందు కూడా కాపర్ కూడా యూజ్ చేసాము. పొటాషియం ఫెర్రోసైనైడ్ అక్కడ చాక్లెట్ కలర్, అదే మనకు ఐరన్ కానీ ఉంటే మాత్రం బ్లూ కలర్ ప్రిసిపిటేట్ ఫామ్ అవుతుంది. ఐరన్ కన్ఫామ్ అని రాసేస్తాం, అంతే, అయిపోయింది. నెక్స్ట్, ఒకవేళ థర్డ్ గ్రూప్ క్యాటయాన్స్ లేవనుకోండి, అప్పుడు మనకి ఇక్కడ ఏం ప్రిసిపిటేట్ ఫామ్ అవ్వదు, నో ప్రిసిపిటేట్ ఈస్ ఫామ్డ్ అని రాస్తాము. సో థర్డ్ గ్రూప్ క్యాటయాన్స్ అల్యూమినియం అండ్ ఐరన్
ఈజ్ ఆబ్సెంట్ అని రాసేస్తాం ఇక్కడ, రైట్, దట్స్ ఆల్. నెక్స్ట్ ఫోర్త్ గ్రూప్కి వెళ్ళాలి. థర్డ్ గ్రూప్ లేనప్పుడు ఫోర్త్ గ్రూప్ కదా, దానికోసం మళ్ళీ వేరే టెస్ట్ ట్యూబ్ తీసుకోవాల్సిన పని లేదు. అదే టెస్ట్ ట్యూబ్లో ఆల్రెడీ మనకు ఆ టెస్ట్ ట్యూబ్లో ఏం తీసుకున్నాము, సాల్ట్ సొల్యూషన్ తీసుకున్నాము, అమోనియం క్లోరైడ్ తీసుకున్నాము అండ్ అమోనియం హైడ్రాక్సైడ్ తీసుకున్నాము. దానికే H2S యాడ్ చేస్తాం. H2S అంటే ఏంటి, ఎల్లో అమోనియం సల్ఫైడ్. ఎల్లో అమోనియం సల్ఫైడ్ సొల్యూషన్ యాడ్ చేసినప్పుడు వైట్ ప్రిసిపిటేట్ కానీ, ఫ్లెష్ కలర్ అంటే మాంసపు రంగులో ఉండేటువంటి ప్రిసిపిటేట్ కానీ, బ్లాక్ ప్రిసిపిటేట్ కానీ ఫామ్ అయితే అప్పుడు మనకు ఫోర్త్ గ్రూప్లో క్యాటయాన్ అని చెప్పవచ్చు. ఏమున్నాయి ఫోర్త్ గ్రూప్లో క్యాటయాన్స్, జింక్, మ్యాంగనీస్ అండ్ నికెల్. ఒకవేళ మనకిచ్చినటువంటి సాల్ట్లో జింక్ కానీ ఉంటే వైట్ ప్రిసిపిటేట్ ఫామ్ అవుతుంది. మనకిచ్చిన సాల్ట్ మ్యాంగనీస్ సాల్ట్ కానీ ఉంటే ఫ్లెష్ కలర్. మ్యాంగనీస్ సాల్ట్ అనేది ఎలా తెలుస్తుంది మనకు, ఇచ్చిన సాల్ట్ పింక్ కలర్లో ఉంటుంది, అక్కడే మనకు తెలిసిపోతుంది. సో అక్కడ పింక్ కలర్, ఇచ్చిన సాల్ట్ పింక్ కలర్లో ఉంటే ఇక్కడ ఖచ్చితంగా ఫ్లెష్ కలర్డ్ ప్రిసిపిటేట్ ఫామ్ అవుతుంది. కలర్డ్ సాల్ట్ ఉన్నప్పుడు నేను చెప్పాను కదా, యాక్టివిటీ చేయకపోయినా మీరు ఇదైతే కంపల్సరీగా రాయాలి. ఒకవేళ మీకు ఇచ్చిన సాల్ట్ నికెల్ సాల్ట్ అనుకోండి, నికెల్ అంటే చాలా బ్రైట్ గ్రీన్ కలర్లో ఉంటుంది, అప్పుడు బ్లాక్ ప్రిసిపిటేట్ ఫామ్ అవుతుంది. ఇక్కడ బ్లాక్ ప్రిసిపిటేట్ ఫామ్ అవుతుంది, అప్పుడు ఇచ్చినటువంటి సాల్ట్లో నికెల్ ఉందని రాస్తాం. మనకి ఏ కలర్ ఫామ్ అయితే, వైట్ ఫామ్ అయితే జింక్ అని, ఫ్లెష్ కలర్ అయితే మ్యాంగనీస్ అని అండ్ బ్లాక్ ప్రిసిపిటేట్ అయితే నికెల్ అని ఏదో ఒకటి తెలిసిందనుకోండి, అప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాము, దానికి సంబంధించినటువంటి కన్ఫర్మేషన్ టెస్ట్ చేస్తాము. జింక్ అయితే ఏం చేస్తామంటే సాల్ట్ సొల్యూషన్ తీసుకొని NaOH యాడ్ చేస్తాము. అప్పుడు మనకు ఇక్కడ కూడా వైట్ జెలటినస్ ప్రిసిపిటేట్ ఫామ్ అవుతుంది, అప్పుడు జింక్ కన్ఫామ్, జింక్ అయాన్ ఈజ్ కన్ఫామ్ అని రాసేస్తాము. నెక్స్ట్ అలానే ఐరన్, మ్యాంగనీస్ కూడా అంతే, NaOH సొల్యూషన్ యాడ్ చేస్తాం సాల్ట్ సొల్యూషన్కి. A white precipitate is formed turning into brown, okay, turning to brown. వైట్ ప్రిసిపిటేట్ ఫామ్ అవుతుంది, మళ్ళీ బ్రౌన్గా మారుతుంది స్లోగా అది. అండ్ ఇన్సాల్యుబుల్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ NaOH, దానికి NaOH యాడ్ చేసినప్పుడు కూడా అది సాల్యుబుల్ అవ్వదు. అలా అయితే అది మ్యాంగనీస్ అని కన్ఫర్మ్ చేస్తాము. నెక్స్ట్ లాస్ట్ వన్ నికెల్ ఉంటే దానికి కూడా NaOH యాడ్ చేస్తాం. NaOH యాడ్ చేసినప్పుడు గ్రీన్ ప్రిసిపిటేట్ ఫామ్ అవుతుంది అండ్ సాల్యుబుల్ ఇన్ NH4OH, అమోనియం హైడ్రాక్సైడ్లో సాల్యుబుల్ అవుతుంది. అలా అయితే నికెల్ అయాన్ కన్ఫామ్ అని చెప్పేసి రాయొచ్చు మనం. సో ఈ రకంగా మనము ఫోర్త్ గ్రూప్లో ఉండే క్యాటయాన్స్ జింక్, మ్యాంగనీస్, నికెల్ అవి ఉన్నాయా లేవా, ఉంటే వాటి కన్ఫర్మేషన్ టెస్ట్లు ఏంటి అనేది చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ గ్రూప్ రియేజెంట్. ఫిఫ్త్ గ్రూప్ రియేజెంట్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. దీంట్లో సాల్ట్ సొల్యూషన్కి మనము అమోనియం క్లోరైడ్, అమోనియం హైడ్రాక్సైడ్తో పాటు అమోనియం కార్బోనేట్ యాడ్ చేస్తాం. అమోనియం కార్బోనేట్ సాల్ట్ ఇది మన ల్యాబ్లో ఉంటుంది. వీటన్నిటిని ఇంతకుముందు మనము థర్డ్ గ్రూప్, ఫోర్త్ గ్రూప్లో కూడా అమోనియం క్లోరైడ్ అండ్ అమోనియం హైడ్రాక్సైడ్ యాడ్ చేసాము. ఇప్పుడు అడిషనల్గా అమోనియం కార్బోనేట్ యాడ్ చేస్తున్నాం. ఇక్కడ అమోనియం హైడ్రాక్సైడ్ అంటే అది సపరేట్ ఏం కాదు, సింప్లీ చెప్పాలంటే అమోనియం, లిక్విడ్ అమోనియా అంటాం. సింపుల్గా లిక్విడ్ అమోనియా సొల్యూషన్ని అమోనియం హైడ్రాక్సైడ్ అంటాం. ఒకవేళ ఇక్కడ మనకు వైట్ ప్రిసిపిటేట్ ఫామ్ అయిందనుకోండి, దాంట్లో బేరియం ఉండొచ్చు, కాల్షియం ఉండొచ్చు, స్ట్రాన్షియం ఉండొచ్చు. ఈ గ్రూప్తో ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే 3 కూడా వైట్ కలర్లోనే ఉంటాయి, ఏది కూడా కలర్ఫుల్గా ఉండదు, 3 వైట్ కలర్లో ఉంటాయి. అండ్ ఐడెంటిఫికేషన్ టెస్ట్లో కూడా మనకు ఫామ్ అయ్యేది వైట్ ప్రిసిపిటేట్. వైట్ ప్రిసిపిటేట్ ఫామ్ అయిందంటే అది బేరియం కావచ్చు, కాల్షియం కావచ్చు అండ్ స్ట్రాన్షియం కావచ్చు. దాంట్లో మరి ఈ మూడిట్లో ఏది అని మనం తెలుసుకోవాలంటే మళ్ళీ వీ నీడ్ టు డిపెండ్ ఆన్ కన్ఫర్మేషన్ టెస్ట్. కన్ఫర్మేషన్ టెస్ట్కి ఇక్కడ కూడా మనం అమోనియం ఆక్సలేట్ అనే సొల్యూషన్ని రియేజెంట్ని వాడతాము. అమోనియం ఆక్సలేట్ని యాడ్ చేసినప్పుడు వైట్ ప్రిసిపిటేట్ కానీ ఫామ్ అయితే అది అగైన్ దిస్ ఈజ్ సాల్యుబుల్ ఇన్ డైల్యూట్ అసిటిక్ యాసిడ్, అలాగని జరిగితే బేరియం అని కన్ఫర్మ్ చేయొచ్చు. అదే వైట్ ప్రిసిపిటేట్ ఫామ్ అయ్యి ఇన్సాల్యుబుల్ ఇన్ డైల్యూట్ అసిటిక్ యాసిడ్ అయితే కాల్షియం అని కన్ఫర్మ్ చేయొచ్చు. అండ్ వైట్ ప్రిసిపిటేట్ ఫామ్ అయ్యి దానికి టు ద ఒరిజినల్స్ అమ్మోనియం సల్ఫేట్ సొల్యూషన్ యాడ్ చేసినప్పుడు వైట్ ప్రిసిపిటేట్ కానీ ఫామ్ అయితే స్ట్రాన్షియం అని మనం కన్ఫర్మ్ చేయొచ్చు. ఈ కన్ఫర్మేషన్ టెస్ట్ కామన్గా ఉంటాయి కొన్ని, చూడండి మీరు, అంటే రియేజెంట్స్ కొన్నిటికి కామన్గా ఉంటాయి, ఐడెంటిఫికేషన్ టెస్ట్ కానివ్వండి, కన్ఫర్మేషన్ టెస్ట్ కానివ్వండి. సో వాటికి మీరు కొద్దిగా స్టడీ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఇవన్నీ రాయాల్సిన పని లేదు, మీరు రాయాల్సింది మీకు ఏ క్యాటయాన్ ఐడెంటిఫై చేశారు దానికి సంబంధించిన కన్ఫర్మేషన్ టెస్ట్ ఒక్కటి రాస్తే సరిపోతుంది, అన్ని టెస్ట్ రాయాల్సిన పని లేదు. అయితే ఒకటి గ్రూప్ సపరేషన్ టేబుల్లో ఇక్కడ స్టార్టింగ్లో ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఫస్ట్ గ్రూప్ లేనప్పుడు
అది లేదని రాసి సెకండ్ గ్రూప్కి వస్తాం. సెకండ్ గ్రూప్ లేనప్పుడు అది లేదని రాసి థర్డ్ గ్రూప్. అలా మీకు ఫిఫ్త్ గ్రూప్లో ఉండే క్యాటయాన్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఇవన్నీ పైన ఉండేవన్నీ కూడా రాయాలి. ఇవి చేస్తేనే కదా ఇవన్నీ లేకపోతేనే కదా మనకు ఫిఫ్త్ గ్రూప్ వచ్చేది. కాబట్టి ఇవన్నీ రాసిన తర్వాతనే ఫిఫ్త్ గ్రూప్ వస్తాము. ఫిఫ్త్ గ్రూప్లో ఆ తర్వాత కన్ఫర్మేషన్ టెస్ట్ చేసి ఏ క్యాటయానో కన్ఫర్మ్ చేసేస్తాం. ఒకవేళ మనకు 5 గ్రూప్స్లో కూడా ఏ క్యాటయాన్ కూడా లేదు అని వచ్చిందనుకోండి, ఇంకా మిగిలింది ఏంటి, సిక్స్త్ గ్రూప్ క్యాటయాన్లో మనకు మెగ్నీషియం ఒక్కటే. ఎందుకంటే అమ్మోనియం ఆల్రెడీ స్టార్టింగ్లోనే చేస్తాం కాబట్టి మెగ్నీషియంకి సంబంధించిన ఒక్క టెస్ట్ చేస్తే సరిపోతుంది. సాల్ట్ సొల్యూషన్ తీసుకుంటాము, అమ్మోనియం క్లోరైడ్ యాడ్ చేస్తాము, అమ్మోనియం హైడ్రాక్సైడ్ యాడ్ చేస్తాము, అండ్ దానికి డైసోడియం హైడ్రోజన్ ఫాస్ఫేట్ సొల్యూషన్ని యాడ్ చేస్తాం. యాడ్ చేసినప్పుడు వైట్ క్రిస్టలిన్ ప్రెసిపిటేట్ కానీ ఫామ్ అయిందనుకోండి, ఓకే, అప్పుడు మేబీ మెగ్నీషియం అని చెప్తాము. అండ్ మెగ్నీషియం కానీ ఉంటే దాంట్లో ఉంది అని మనకు అక్కడ పాజిటివ్ రిజల్ట్ వస్తే కన్ఫర్మేషన్ టెస్ట్ చేస్తాము. కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ మెగ్నీషియం. సో సాల్ట్ సొల్యూషన్కి అమ్మోనియం కార్బోనేట్ NH4 CO3 టేకెన్ రైస్, అమ్మోనియం కార్బోనేట్ సొల్యూషన్ యాడ్ చేస్తాము, వైట్ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది, మెగ్నీషియం ఇస్ కన్ఫర్మ్డ్. సో ఈ ఒక్కొక్క దానికి ఐడెంటిఫికేషన్ టెస్ట్ ఎట్లా, నెక్స్ట్ కన్ఫర్మేషన్ టెస్ట్ ఎలా అనేది మనం తెలుసుకొని ఉండాలి. ఇదంతా అయిపోయిన తర్వాత ఫైనల్ రిపోర్ట్ మనము సెకండ్ వీడియోలో చెప్పుకున్నాం కదా, యానయాన్ ప్రజెంట్ మన సొల్యూషన్లో ఉన్న యానయాన్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇచ్చినటువంటి సొల్యూషన్లో సల్ఫేట్ ఉందనుకోండి, సల్ఫేట్ యానయాన్. అండ్ మనకిచ్చిన సాల్ట్ క్యాటయాన్ ఏంటి, మనకిచ్చిన సాల్ట్ క్యాటయాన్ ఐరన్ ఉందనుకోండి, Fe+2. ఇప్పుడు ఐరన్ సల్ఫేట్ ఉంటే దాన్ని ఏమంటాం మనం, ఐరన్ సల్ఫేట్. సో గివెన్ సల్ఫేట్ సాల్ట్ ఈజ్ FeSO4. ఇది యాక్చువల్గా FeSO4 ఉందా లేదా అనేది మనం సాల్ట్ ఇచ్చినప్పుడే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎలా, ఇచ్చిన సాల్ట్ పేల్ గ్రీన్ కలర్లో ఉంటుంది. దట్స్ ఆల్. ఫైనల్గా రిపోర్ట్ చేస్తాం మనం. దిస్ ఈజ్ ద మెథడ్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ అండ్ కన్ఫర్మింగ్ ద క్యాటయాన్స్ అండ్ యానయాన్స్. ఈ వీడియోతో మనకు టోటల్ సాల్ట్ అనాలిసిస్ సంబంధించిన 3 వీడియోస్ థియరిటికల్ పార్ట్ కంప్లీట్ అయినట్టు. వీటి ప్రాక్టికల్స్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్లో చెప్పండి, ఖచ్చితంగా నేను చేయడానికి ట్రై చేస్తాను. అండ్ యాజ్ యూజువల్ ఫైనల్లీ నాది వేరే ఛానల్ ఉంది, రెండవ ఛానల్. దాంట్లో నేను స్టూడెంట్ కమ్యూనిటీకి, టీచర్స్కి, అందరికీ యూజ్ అయ్యే ఇలాంటి చాలా యూస్ఫుల్ కంటెంట్, పర్టికులర్గా టెక్నాలజీకి సంబంధించినటువంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి వీడియోస్ పెడుతుంటాను. సో కంపల్సరీగా మీరు సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. ఛానల్ నేమ్ READS రీడ్స్ హుస్సేన్, HUSSAIN హుస్సేన్. ఇక్కడ రీడ్స్ అంటే రియల్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్. So we'll meet in the next video. Thank you for watching. Yours Hussain.